కాదు, నాకు భువనేశ్వర్ తర్వాత అత్యంత క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే ఆ మనిషి. నీదే బెడ్ నాది కాదులే. రండి కూర్చోండి అన్న. ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి. ఇంత గంజాయి మొక్కలు తింగదండి. నాయనో అమ్మో అమ్మో, ఏం సైకోగలరా మీరు. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ చచ్చినాక కూడా నలుగురు రారు నా దగ్గరికి. మనకు వారాలు తిరిగింది. సాయంత్రం ఏమో గుడి పోయినాము, వచ్చినాము, పన్నాము, తిన్నాము, పన్నాము. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఎప్పుడు 24 గంటలు గిటార్ కొడతానే ఉంటాడు. 24 రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. నేను స్టార్ బాబు పనిచేసాను. ఏంటి మమ్మీ ఎవడు నరాల్లో ఉంటుంది. వాళ్ళు తెగిపోయిన కూడా రక్తం రాదు నాకు. వస్తుంది. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. కూడా అదే పడి ఒకసారి అక్కడ ఇవి పెట్టు. ప్రపంచంలో ఏడ దొరకని సరుకు మన కాడ ఉండదన్నా. మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలోనే ఉండదు. అంత కట్టుమానేది మనం మ్యాన్స్. నువ్వు బానిసవా? అవునా స్లాంజీ, మీరెక్కడా చూడని బానిస. అదే టమాటాలా మొట్టలో ఏంది అంత దొడ్డు కట్ చేస్తున్నావు? ఆగం కుదరదు. ఇంకా మనం తినమంటావా? ఇంత రాళ్ళవి చావాలా? ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఆమె కదా అనాథాశ్రమంలో అన్నాలు పెడతాను. ఆమెనా? ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలా. ఉర్రగద్దని చెప్పు దానికి. సరిపోయారు ఇద్దరును. నీ ఏజ్ 36 కదా? 76. 36 అవి ఇవి తిని పడుకునేట్టు. నాకేంది మా మందలు అట్లేదు కదా. తాగని ఆ స్మెల్కి నిద్ర రావట్లే. నాకు గన్నెత్తారా చేసి రా ఎడికి రావాలా? ఆ గుడ్డేది మరి పడేసినవా? తినేసిన. తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదు. నిజం కానీ అమ్మ బాగుంది వయసు. అన్ని సెట్ అయినాయి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అజిత్ అండి. సో నా ఛానల్ అయితే లిటరలీ ఒక 3 to 4 months అవుతుంది వీడియో పడక. సో కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేదు. సో ఏమనుకోకుండా హార్ట్ఫుల్లీ సారీ. సో ఇప్పుడైతే మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడనమాట. ఆ గెస్ట్ ఎవరో కాదు, నాకు భువనేశ్వర్ తర్వాత అత్యంత క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే ఆ మనిషి. ఆ మనిషి ఎవరో కాదు, సాయి. సో కొన్ని కారణాల వల్ల ఆ మనిషి కొన్ని బాధలో ఉన్నాడు. మీకు కూడా తెలిసిందే కదా. సో మామ ఇట్లా బాధగా ఉంది మామ, మీ ఇంటికి వస్తాం మామ, కూర్చొని మాట్లాడాలనుకుంటున్నాను, నా బాధ తెలుపుకోవాలనుకుంటున్నాను అన్నాడు. సో ఇంకా ఆ మనిషి గురించి ఇంకా చెప్పాలంటే ఆ బాధ నేను కూడా తీసుకోలేను అనమాట. ఆ మనిషిని అలా చూడలేను. నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తానని మనసారా కోరుకుంటున్నాను. సో కిందకి వెళ్ళిపోదాం రండి. ఏం సాయి, ఎలా ఉన్నావు? బాగున్నావు. ఏం సంగతి? నీదే బెడ్ నాది కాదులే. రండి కూర్చోండి అన్న. ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి. అట్ట అనలేదే నేను ఆ మాట అన్నానయ్యా. లేదు చదువుతాండి ఎంత బాగున్నాడు. చెప్పు చెప్పాలి. బాగా చాలా మా ఇంటికి వచ్చినావు. చెప్పు, నీకోసం ఒక ఏదైనా స్పెషల్గా ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. ఏం చేస్తావు? ఎక్కరీ చేస్తా. మనకు వచ్చేది 3 కూరలు కదా, ఎగ్ కర్రీ, టమోటా కర్రీ, చికెన్ కర్రీ. ఇది తప్ప ఏమి రావు. మాది బ్యాచిలర్స్ పంప. ఇంత గంజాయి మొక్కలు తింగదండి. నాయనో అమ్మో అమ్మో, ఏం సైకోగలరా మీరు. సత్సం అయితే. సో మాది బ్యాచిలర్స్ పంప. మా అంటే 4 పోగులు 4 జతలు కూడలు ఉంటాయి అంతే. మా దగ్గర ఏమి ఉండవు. నీకు తెలిసిందే కదా. అలాగేం తెలిసి మీటికి వచ్చారు వాళ్ళంతా. అప్పుడప్పుడు ఆడాడు చూస్తారు కదా గుడల్లో చేసిన వీడియోలో. తింటా ఫుల్గా. మరి మాట్లాడు. ఇది కొత్త జోన్ మంది. ఏదైనా యాక్టింగ్ చేయమని చెప్పి యాక్టింగ్ చేస్తా. కళ్ళంతలేవి పెట్టు. బాయ్ అవు. గుడ్డు అనుకోని
మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదాడు అక్క నాగార్జున లెక్క లేడు దాని సినిమాలో. బా నవ్వుతుంటే కలకల్లాడుతున్నావు బా. అవి నైట్లే మామ అవుతుంటాయి పోతుంటాయి కానీ చెప్పి కూరండు మరి జల్దీ తిందాం. ఇంత మ్యాన్సన్ వద్దాం కదా. వద్దులేమో తాగనొద్దు. తాగి అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఇంకా తాగి చచ్చింది అనుకో అమ్మంట రేపు పొద్దుగా నేను చచ్చినాక కూడా నలుగురు రారు నా దగ్గరికి. అన్నీ అలా లేచి చేయాలి. మిరపకాయలు ఉల్లిగడ్డలు గ్రైండర్ బట్టి అలా లేచి చేయాలి. గ్లాస్ ఆ బియ్యం కూడా అలా పోసాయి. ఆ కోడిగుడ్లలో అవే ఉడుకుతాయి. ఇంత పచ్చిమిరకాయలు తెంగు, ఇంత టమాటాలు తెంగు, ఇంకో 2-3 ఉల్లిగడ్డలు తెంగు, 6 గుడ్లు తెంగు, 6 గుడ్లు తెంగిన, టమాటాలు వేసిన, ఇంత పచ్చిమిరకాయలు వేసిన. ఇక లేం వారము ఇవన్నీ చేస్తున్నావు అని ఏం వారం ఆగా బేరుదాం. నేను తినలేను అంత. మనకు వారం వగేరాలు తినదు. సాయంత్రం ఏమో గుడి పోయినాము, వచ్చినాము, పన్నాము. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదన్నా అక్క తినాలి. ఏ కూర్చో. శుక్రవారం కానీ తిన్నావు కదా. మనం అన్నీ తింటాం. ఇలా పంది పియ్యి కూడా పెడతా నా రాత్రి కండి. ఏంది మా ఇంత తక్కువ వస్తుంది. దాని మీద కూసో కొద్దిసేపు కాలిపోదు. ఏదో కేటీఎం బైక్ కదా మీద కూర్చోనా. ఏదో మరి ఏం చేస్తాం. జల్దీ కావాలంటే ఈ వేడి ఆ వేడి అయితే జల్దీ అవుతుంది. నాలిపోతుంది ఉండేది. నీకుందా? ఉందా నీకు? సాయి యాక్చువల్లీ సాయి భువనేశ్వర్ తర్వాత చెప్పినా కదా, భువనేశ్వర్ తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ లాగా. సాయి నాకు తమ్ముడు లెక్క అనమాట. ఎప్పుడు 24 గంటలు గిటార్ కొడతానే ఉంటాడు. 24 రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. గిటార్ కొడతానే ఉంటాడు పాపం. మనకి అలుపులే సలుపులే ఏంలే. మనకి మాటలు వచ్చి ఉంటే ఏంటి కొట్టి చంపుతుంది నిన్ను. మనకైనా మాటలు వచ్చింటే కొట్టి చంపుతుంది నిన్ను. నన్ను ఆడుకుంటే ఏమవుతుంది సాయి నీకు? కాదు కట్ చేయి. ఇది పోద్దా లోపలికి మనకి? శివకు పోదా? శివకు పోద్దులే మామ. ఒక ఉల్లిగడ్డ ఇంతసేపు కట్ చేస్తే 4 ఉల్లిగడ్డలు ఉన్నాయి. 4 గంటలు చేస్తావు. నేను స్టార్ బాజులు పనిచేసాను. ఏంటి మమ్మీ ఎవడీడు? బ్యాచులర్స్ బా. అసలు ఓపిక పెట్టు. ఎందుకు నీకు మంచిగా వచ్చేంత కోపం వస్తుంది? మరి కుక్క కొత్తదా? కానీ నాకన్నా సాయి అయితే బాగా చేస్తాడు. ఇంకా కర్రీ అన్నీ బాగా వండుతాడు, బాగా తింటాడు. తినుడు మనకు అది ఇక్కడే ఏడే కదా సన్సిట్లో ఆడ మా ఫ్లాట్లో కూడా అదర్ తింటాడు. సెప్టెంబర్లో వస్తాడు, ఆగస్టులో వస్తాడు. రకరకాల ఐటాలు తింటాడు. వైజాగ్ నుంచి ఏదైనా పన్నీర్ తెప్పించుకుంటాడు. పన్నీర్ అంట ఎక్క తినాలి. స్టార్ బావర్చి కూడా ఇంత జల్ది కట్ చేయదే. చేయింగిపోయేవాళ్ళ అయితే జాగ్రత్త. నరాల్లో ఉంటుంది. వాళ్ళు తెగిపోయినా కూడా రక్తం రాదు నాకు. మ్యాన్సన్ వస్తుంది. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మామా అదంతా తీయద్దు మామ. మీది ఒక పొట్టు తీయాలి అంతే. నీట్గా ఉంటుంది బా. ఉన్నోళ్ళు సామి ఏం చేస్తాం. అవును. నీకేమన్నా కావాలనా? నాకేం వద్దులే. నేనే కోసి కొడుకుందామన్నా పైసలు లేవు నాకు. అందరు గరీబ్ వాళ్ళమే. అందరు అదే పడి కూడా అదే పడి. ఒకసారి అక్కడ ఇవి పెట్టు. చెట్ ఇంటి పట్టరా. ప్రపంచంలో ఏడ దొరకని సరుకు మన కాడ ఉన్నదన్నా. మన ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోనే ఉండదు. స్పాన్సర్డ్ బై బాలయ్య బాబు. వీడియో బాలయ్య బాబు కామెంట్ పెడితే ఏమన్నా లంచవాడికి అటు పెడితే అట్లా చేస్తున్నది వీడియోలని. నా ఇష్టం. ముంగడికి అంటావు అట్లా నా ఇష్టం అని. అమ్మో పానం మీద ఏం చేస్తాడు? కొట్టించుకుంటా బలయ్య బాబు ఒకటి. అది అసలు అది మ్యాన్సన్ రోజు అనేది ఎవరు పుట్టించినావు కానీ బాబా నీకు అన్నం పెడతా స్వామి. లెక్క చంపవుతుంది కదా దాని మీద. అట్లేం లేదు. నెలకు 2 లక్షలు చంపవుతాడు. 5 లక్షలు చెప్పుగా. అది గారికి సత్సాంది 40-50కి. 40-50 అత్తలేవు. ఏం చేద్దాం? గోల్డ్ లేబుల్ బాటిల్ పెట్టుకొని ఉన్నాడు ఇలా. మళ్ళా అవి నువ్వు అది మొన్న మేము తెచ్చుకున్నాంలే జంప్సను.
అది పోసినా తాగడు. ఆ బాటిల్ 3,000 రూపాయలు, 10,000 రూపాయల బాటిల్ పెట్టినా తాగడు, రాయల్ సెల్యూట్ పెట్టినా తాగడు. ఆ 750 రూపాయల మందే కావాలా. 720. 720 చిన్న లెక్క. క్వార్టర్ ఎంత మామ? 180. 90 100. హాఫ్ 360. 720 ఫుల్. చెన్నైలో 1020, పూణేలో 1040, హైదరాబాద్లో 720, ఆంధ్రాలో ఎంతో నాకు తెలియదు. గోవాలో 300. గోవాలో 300. గోవాలో ఫుల్ వచ్చేసి 360. 300. ప్రపంచంలో మ్యాన్సన్స్ ఏడ దొరుకుతుంది మొత్తం చెప్పు, అదే చెప్తా. అంత కట్టుబానేది మనం మ్యాన్సన్స్. నువ్వు బానిసవా? అవునా స్లాంజీ, మీరెక్కడా చూడని బానిస. గిటార్ కొట్టేదా? గిటార్ కొట్టి అప్పుడు నాకు ఏఆర్ రెహమాన్ ఫోన్ చేసిండు, వచ్చి కొడుతున్నా. గిటార్ కొడతావా అంటే నేను ఆల్రెడీ కొట్టుకుంటున్నాను, నేను కొట్టాను వేరే వాళ్ళది. నేను వేరే వాళ్ళది కొట్టాను, నాకు టైం ఉండదు, 24 hours ఆనే ఉంటాను నాకు గిటార్ అని చెప్పిన. సర్లే తమ్ముడు నీ పనులు బాగుండు అని అన్నాడు. సరే అన్నగారు, మనకి ఎందుకు ఇవన్నీ, మన గిటార్ అయ్యి ఆడతలేదు, మంది నేనేం కొట్టేది అంతే కదా. మళ్ళా అదే టమాటాలా మొట్టలో ఏం నువ్వేంది అంత దొడ్డు కట్ చేస్తున్నావు, ఆగం కుదరదు, ఇంకా మనం తినమంటావా ఇంత రాళ్ళవి చావాలా? ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. అయిపోయింది బాబా, నీదేమన్నా నాదేమన్నా ఇద్దరు ఎత్తిపోయినాము. నేనది కూడా బ్రేకప్ అయింది మొన్న. నాదేం లేదు, నాకు లవరే లేదు. లవర్ లేదంట, లవర్ ఉంది. అవును, అది అందరికీ తెలుసు. 8 years లవ్ బ్రేకప్ అయిపోయింది, అందరికీ తెలుసు. అది హెబ్బా పటేల్ అని కుమారి 21 హీరోయిన్. మియా ఖలీఫా చెప్పలేట్టో. మియా ఖలీఫా నాదో నా గర్ల్ ఫ్రెండ్ మా పిచ్చి తెంగిందా నీకు? నీ ఫేవరెటా? దాన్ని ఒక్కదాన్ని ఫాలో అవుతాయి, ఎవరిని ఫాలో అవ్వను. ఆమె కదా అనాథాశ్రమంలో అన్నాలు పెడతాను ఆమెనా? ఓయమ్మా చాలా రే చిన్న సెకండ్ ఎవరా నీలో? ఆమె మియా ఖలీఫా అనాథాశ్రమంలో పిల్లకాయలు ఉంటారు కదా, వాళ్ళకు అన్నం పంచుతూ ఉంటుంది తినే టైంకి. నువ్వు ఎక్కువ కాయ నువ్వేంది అంత నూనె పోసినావు, సంపుతావేంది పసిరికలు చేసి. నువ్వు వండకు స్వామి, నా మొట్ట పని మనిషిని పెట్టు. ఏం కాలే సాయి, చికెన్ ఉండొచ్చు, కిలో చికెన్ మెరుగు మీద పడుతుంది. ఫస్ట్ మన కొడు ఫస్ట్ మన కొడుకులు కర్రీ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఆనియన్ మింగు, ఆ తర్వాత టమాటాలు దింగు, మళ్ళీ పచ్చిమిరకాయలు దింగు, అల్లం పేస్ట్ దింగు, ఆ తర్వాత టమాటా దింగు, ఆమె మసాలా దింగు, కలిపి దింగు, తింగు. వాస్తవంగా చెప్పాలంటే ఫస్ట్ మిరపకాయలు తింగాల, కానీ రిటర్న్ తెంగలేదు కడపడా అంటుంది. ఏమిటి ఉర్రగద్దని చెప్పు దానికి అర్సకమే. సరిపోయారు ఇద్దరును. అక్క తినాలి, పొగురు పెట్టింది నీకు. ఇదే వద్దు స్వామి, మళ్ళీ నేను ఉండే అని చెప్పంటావు. మాకెందుకు క్రెడిట్స్ మాకు రావాలి కానీ నీకెందుకు? అంతే కదా. జల్దీ అల్లం పేస్ట్ తింగు. అప్పుడే ఎంగారు ఉండు చెప్పు ఉండు. అమ్మా నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు, నీ ఏజ్ 36 కదా? 76. 76 ఉందా మనకేమన్నా? ఉంది, వెనకాల పెట్టు. నేను నిన్న అడుగుతున్నామా నీకు? ఆగు మామా గోలని. సరే నాకుందో లేదో నాకని పంపి. ఎందుకన్నా అడుగుతావా, అని చూపిస్తావా? ఆయన తింటా ఏయ్ దెంగు మిరపకాయలు దెంగు, మంచి గోలని రెండు మంచిగా. ఈ కూర నాకు ఎందుకో డౌట్ పడుతుంది గాయస్, నేను దెంగెత్తా. పెద్ద పెద్ద రాజకీయ తిన్నారు మా కూరలో. భువనేశ్వరు వాడైతే కలర్ వచ్చాడు, కూలోడు. మంచిగా వాడి పేరు కూలోడు. మామ తక్కువ వేసి కూడా కూర చేయొచ్చు మామ. ఆ బాగుంటుంది, ఆ ఫీల్ రాదు. అంటే ఆల్రెడీ అన్ని దెంగేసినాయి కడుపులా, ఈ దీంతో ఇంకా దెంగేద్దాం అనుకో. నాకే అలవాట్లేదు సార్. నేను ఏదో అప్పుడు ఏదో థమ్స్ అప్ స్నీకర్ తాగి అన్నం తిని స్నీకర్ అంటే స్నీకర్ అంటే చాక్లెట్ 40 రూపీస్. అవి ఇవి తిని పడుకునేట్టు. నాకేంది మా మందు అలవాట్లేదు కదా. సాంప్రదాయిని సుప్పిని అవన్నీ నాయి కాదు. ఓలే అవి ఏ ఓలే చెప్పు. ఒకటి నాయ నేను బాత్రూమ్ వాళ్ళకి కానీ అట్టు నీళ్ళు తీయాలి. బాత్రూమ్ వాళ్ళు క్లీన్ చేసి పోతారే.
ఏమో అబ్బా మరి ఈ అన్న శివన్కి చెప్పాలా క్లీన్ చేయించిన అదంతా అని. దానివల్ల స్మెల్ వస్తుంది మనకు నిద్ర రావడం లేదు రాత్రులు. ఎందుకు తాగాలనిపిస్తుందా? తాగని ఆ స్మెల్కి నిద్ర రావట్లే. నాకు గన్నెత్తారా ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకెళ్ళి అమ్మా ఈ కాన్ఫిడెన్స్ వీడియోల మీద ఉంటే బాగుండు మనకి. ఇప్పుడు ఇది వీడియోనే ఎగ్జిబిషన్. ఏదో ఒకట్లే కానీ దెంగు ఇదంతా దెంగినాక చూపిస్తాం ఆ కూర అది. సో గైస్ ఆల్మోస్ట్ ఎండుకు వచ్చేసింది కూర. అన్నని పిలుద్దాం పెద్దనని. సాయి రా రా రా. ఏడికి రావాలా? వాళ్ళు అన్నారా పెట్టడానికి? కొత్తలు ఆడదాను ఎక్క 6 గుట్లు ఉంటుంది కదా. ఒకటి సరిగ్గా తీలేక పోయింది ఏమో. ఎక్స్పెక్ట్ చేసిన సరిగ్గా తీలేక పోయింది. ఏదో ఒకటి తెలుసులే, ఏదో ఒక పొక్కు ఉంటుంది దీంట్లోని. ఆ గుడ్డే అది మరి పడేసినవా? తినేసిన. తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. నీ కకృతి కొత్త అంతే ఇంకా. రా. ఏంది మావ నువ్వు? ఎగర్లో వెయిటింగ్ నేను చేసిన ఎక్కరి ఎలా ఉందో రివ్యూ చెప్తామని. నీ అక్క తినాలి కొత్త ఇది ఏమవుతుందేమో కూర. నాకు భయం అవుతుంది తినాలంటే. అంత కష్టపడి మరి పచ్చడి తెచ్చుకుంటున్నాను. మరి అది పోకపోతే దీంతో అది నువ్వు కలిగా. ఇది అన్యాయం సాయి మరి. అన్యాయం ఏముంది? ఇంటికి వచ్చి ఇంత మర్యాద చేస్తాను నేను. ఏ బుద్ధి అసలు కూరలు ఉండడం నేను చాలా చాలా రేర్. చెయ్యకు మర్యాద. వాళ్ళు ఏమన్నారు? మా ఇంటికి వచ్చి మమ్మల్ని ట్రోల్ చేస్తా మనుషులు. చాలా ఇంకేయాలా? చాలు చాలు చాలు. వద్దు ఏమన్నా వేయాలి సరిపోవద్దు అందరికి. మనిషిలో కుక్క దెంగుంటుంది కావచ్చు. నన్ను కట్ చేసి మళ్ళీ చెప్తా. ఇన్స్టాగ్రామ్ అయితే మందిని ట్రోల్ చేస్తావు, ఇది యూట్యూబ్ చేయాలి నీకు తెలుదుగా. అదో ఇసాం కానీ అమ్మ మనిషి నాకు వద్దు కానీ బీమార్లు వస్తాయి. కానీ పోతున్నావే ఇసాం అది విషమేమి అంత బాగుంటే బాగుందా? తిన్నావా? తినలా చూసి అర్థం కాదు అప్పుడే. సంపుతావు పినాయిల్ పోసినావు మామ. నిజంగా జోగా సీరియస్గా ఇసాం కూర నీళ్ళు పోయి గరం పెట్టు. గరం పెట్టింది అంత శివ కూడా తిన్నాడు బాగుండదు తిన్నాడు. ఆంది కడుపు ఆంది కావు మన కడుపు. ఇది మరీ దారుణం సాయి. ఇంటికి పిలిపించి ఇటు చేస్తారా సాయి? నువ్వు పిలిపించి నేను పిలిపించింది ఇటు చేస్తారా? సర్లే రామమ్మ చూద్దాం ఏదైతే ఉంది. ప్రేమతో పెట్టినావుగా. భగవాన్నే ప్రేమించే గుణం నాది. అటువంటిది అన్నం పెట్టేటువంటి ప్రేమించనా? కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఈసాం. అబ్బా అక్క ఇది కూర కాదు మన్ను కాదు. నిజం అబద్ధం ఆడకనే చెప్పు, నిజం చెప్పు. కావాలని చేస్తున్నాం లేక నాకు ఆ టమాటాలు అట్టం ఉన్నాయి. ఇంకే టమాటా అంతా 100 పోతామా? దాన్ని ఏమన్నా మిక్సీ కొడతామా? నీకు అంత మంచిగా చెప్పినా మామ నేను. బాగుందిగా. నిజం చెప్పు బాగుందా బాలేదా? బాగుంది వయసు అన్నీ సెట్ అయినాయి. కానీ ఎన్నో ఒక అంకుంది. ఏమనుకుంది? ఏముంది అంక? నువ్వు నాకు అంత వేసాడు పర్ఫెక్ట్ అయింది చూడు. ఈయన పెద్ద ఈయన మాస్టర్ చూపు పెట్టి చేస్తాడు చూడు ఉప్పు. ఆ రేంజ్ మనిషి బాగా తెలుసు నీకు. మరి మనం అటువంటి వాళ్ళు మరి. సో గైస్ కూర మంచిగా అన్నాడు మామ. ఏదో మజాక్ చేసిన ఏమంటాడు అని. దెంగేమంటాడు కావచ్చు అనుకున్నా. తినకుంటే తినకు అని. అవి అన్నం కాడ వచ్చి అట్లా కలిసిపోయాను. మిగతా వాటిలో ఏదో నాకు అన్నం దగ్గర అట్లా చేయను. సో గైస్ తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియో చేసి మిమ్మల్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తా. తప్పకుండా లవ్ యూ ఆల్. బాయ్.